నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక గిరిజన బిడ్డపై ఇలాంటి చర్యలకు పూనుకోవడం సరైన పద్ధతి కాదని ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఇదే మొదటిసారి కాదని, ఇలాంటి దుర్మార్గమైన సంఘటన మరి ఎప్పుడూ జరగలేదని వారు పేర్కొన్నారు. మేయర్ గా ఒక గిరిజన మహిళ ఎప్పుడో తప్ప అవకాశం రాదు. అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆమెకు అదృష్టం దొరికి మేయర్ గా అయిన తర్వాత 54 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆమె చేస్తున్నటువంటి క్రమంలో శాసనసభ్యుడు పార్టీ మారి మళ్ళీ అతను గెలిచిన తర్వాత వేరే పార్టీలో ప్రలోభాలకి గురి అయినారో లేకపోతే వేరే ఇతర కారణాలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లిపోయినటువంటి కార్పొరేటర్లందరి సహాయంతో వాళ్ళ ఆసరాతో ఈ గిరిజన మహిళ గొంతు కోయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సుదీర్ఘమైన మంతనాలు జరిపి చాలా చిన్న విషయానికి అంత సుదీర్ఘ మంతనాలు ఎందుకో తెలియలే. ఎందుకంటే ఆడ ఉన్న కార్పొరేటర్లందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా మీతో జతకట్టి ఆమెను పదవీచ్యుతురాలు చేయాలి అనేటటువంటి ఆలోచనకి ఈరోజు ఆమె మా పార్టీలో లేకపోయినా రాజీనామా చేశాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనని మరి ఎందుకనో ఏ ప్రలోభానికి సిద్ధపడిందో లేకపోతే ఏ పరిస్థితులకి ఆమె సిద్ధపడిందో మాకైతే తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నానని ఆమె మేయర్ స్థానంలోనే కూర్చొని ఇచ్చినటువంటి ప్రకటన తరువాత దాదాపు 1.5 సంవత్సర కాలం మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తానే ఉంది, కార్పొరేటర్లు పనిచేస్తానే ఉన్నారు, అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు ఉన్న ఫలంగా ఆమె అవినీతి పరురాలని, అవినీతి చేసిందని, కాబట్టి ఆమెని తక్షణం పదవి నుంచి దించేయాలని ప్రజల విశ్వాసంతో ఫ్యాన్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు ఈమెను తప్పుపట్టేటటువంటి పరిస్థితి. దానికి మళ్ళీ ఆమెను పదవీచ్యుతురాలను చేయడానికి సుదీర్ఘమైనటువంటి ఆలోచన. మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు పర్యవసానం ఏదైనా, పరిణామాలు ఏవైనా భవిష్యత్తులో వాళ్ళని నమ్ముకొని పోయినటువంటి ఒక గిరిజన మహిళ ఖచ్చితంగా వాళ్ళని నమ్ముకొనే పోయిందని. ఎందుకంటే లేకపోతే పార్టీకి రాజీనామా చేసి ఉండేది కాదని. మరి అటువంటి ఇక దాదాపు 1 సంవత్సర కాలం ఉంటే ఆమెను కిందకు దించేసే అంత అవినీతి ఆమె అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు తెలియకుండా ఏమి చేసిందో మాకైతే తెలియదు. కానీ ఈరోజు ఆ మసిని, ఆ కర్మనంతా తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓడగొడుతున్నామని చెప్పేటటువంటి కార్యక్రమం ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారో అది సరైన విధానము కాదు. దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు. ఒకటే ఈరోజు ప్రజలందరికీ తెలిసేది, ఒక గిరిజన మహిళ ఇంకొక సంవత్సర కాలం పూర్తి చేసే సమయంలో మేయర్గా ఆమెను కిందికి తోసివేసేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేశారనేదే ఉంటుంది తప్ప వేరే ఇంకోటి ఏది అక్కడ జరగదు అని చెప్పి కూడా మనవి చేస్తూ ఈరోజు మా పార్టీ నిర్ణయం మేరకు మా కార్పొరేటర్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నారో